అయితే ధనవంతుడేమో లవోదికీయ సంఘకాలంలో ఉన్నాడు, లాజరేమో ఫిలదెల్ఫియా సంఘకాలంలో ఉన్నాడు. లాజరేమో ఎత్తబడి పరలోకానికి వారసుడై నెమ్మదిగా ఉన్నాడు. ధనవంతుడేమో పాతాళానికి వెళ్ళిపోయి యాతన పడుతున్నాడు. కనుక ఇప్పుడు దిద్దుబాటు ఎంతైనా అవసరం. సార్దీసు సంఘ కాలంలో దిద్దుబాటు కావాలి. లాజరు దిద్దుబాటు చేసుకున్నాడు. లాజరు తన జీవితాన్ని సరి చేసుకున్నాడు. లాజరు దేవునికి లోబడ్డాడు. లాజరు దేవుని మాట విన్నాడు కనుకే అందుకొరకే ఎత్తబడే సంఘ కాలంలో ఉండి ఎత్తబడి నెమ్మదిగా ఉన్నాడు. దిద్దుబాటు చేసుకునే కనుక, తిరుగుబాటు చేసాడు కనుక, వ్యతిరేకించాడు కనుక ధనవంతుడు పాతాళానికి నరకానికి వెళ్ళిపోయాడు. కనుక యేసుక్రీస్తు ప్రభువు వారు మన కొరకు విలువైన అమూల్యమైన రక్తం తారపోసి మన కొరకు ప్రాణం పెట్టింది. విలువెల్ల నలిగిపోయింది. ఎందుకంటే మనం నశించి నరకానికి వెళ్ళిపోవడానికి కాదు, మన పరలోక రాజ్యానికి వారసులం అవుతాం. కనుక దేవుని యొక్క సన్నిధిలో పరలోకానికి వారసులం అవునట్లుగా ప్రభు యొక్క వస్త్రాన్ని కొనాలి, ఆత్మ సంబరం ధనాన్ని సంపాదించుకోవాలి. స్తోత్రం, హల్లెలూయా. ఆత్మ సంబరం ధనం, బంగారం, ఆత్మస్వరం బంగారం, ఆత్మస్వరం వస్త్రాలు, ఆత్మ సంబంధమైన దృష్టి పొందుకొని దేవుని రాజ్యానికి మనం వారసులం అవుతాం. అట్టి కృప దేవునికి దయచేయను గాక. అందరూ తల్ల వంచండి, కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకున్నాం. అందరూ తల్ల వచ్చి కళ్ళు మూసుకుని ప్రార్థన చేయండి. ఏ సంఘకాలంలో దిద్దుబాటు సంఘకాలంలో సార్దీసు సంఘం దిద్దుబాటు సంఘకాలం దిద్దుబాటు చేసుకోవాలి, సరి చేసుకోవాలి, జీవితాలు చక్కపరచుకోవాలి. దేవునికి విరోధమైన వ్యతిరేకమైన ఏదైతే ఉందో వాటి విడిచిపెట్టాలి. దేవునికి లోబడాలి, దేవుని మాట వినాలి, దేవుని దృష్టికి యోగ్యులుగా కనబడాలి. దిద్దుబాటు కాలం ఇది, దిద్దుబాటు సమయం ఇది. ప్రభు బల యొద్దకు వచ్చాం, ప్రభు శిలువ యొద్దకు వచ్చాం, దిద్దుబాటు చేసుకున్నాం, ప్రభుకు లోబడతాం, ప్రభు మాట విందాం. అయ్యా నన్ను దిద్దుమయ్యా, నా జీవితాన్ని సరిచి, నా బ్రతుకులు సరిచి. అయ్యా నేను నశించి నరకానికి వెళ్ళిపోకుండా, ధనవంతులాగా పాతాళానికి వెళ్ళిపోకుండా, లాజరులాగా ఎత్తబడినట్లుగా, లాజరులాగా నెమ్మదిగా ఉండినట్లుగా నాకు దిద్దుబాటు దయచేయ. నా జీవితాన్ని సరిచి, నా బ్రతుకు సరిచి, కృప చూపయ్యా అని ప్రార్థించి ప్రభుకు అప్పగించుకుని జీవితాలు మారాలి. కడవరి దినాల్లో అంత్య దినాల్లో ఉన్నాం. యుద్ధాలు, యుద్ధ సమాచారం వింటున్నాం, భూకంపాలు, కరువులు చూస్తున్నాం, భయంకర పరిస్థితుల్లో ఉన్నాం. ఈ సమయంలో దిద్దుబాటు ఎంతైనా అవసరం, దేవునికి లోబడటం ఎంతైనా అవసరం. లాజరు వలె ఇదిగో నిన్ను నువ్వు ప్రభువుకు అప్పగించుకో. నీ స్థితి ఎలా ఉంది బాహ్యంగా చూడొద్దు, ఆధ్యాత్మికంగా చూడు. ఆధ్యాత్మికంగా నీ స్థితి ఎలా ఉంది, ఎలాంటి ఉన్నతమైన స్థితిలో ఉన్నావో ఒకసారి యోచించి ప్రభువుకు అప్పగించుకొని ప్రార్థన చేయండి. పలుమార్లు వైదొలగినాడు పరలోక దర్శనము నుండి, విలువైన నీ దివ్య పిలుపుకు నే తగినాడు నీవి. పరలోక దర్శనము, విలువైన నీ దివ్య పిలుపుకు నే తగినాడు. అయినా
లోకాన్ని ప్రేమించి లోకంలో ఉన్న వాటిని ఆశించి ఏమి తిన్నమా ఏమి త్రాగుదమో ఏమి ధరించుదామని ఆలోచన చేస్తాను. అయ్యా లోక సంపద వాటిని సంపాదించుకోవటానికి నేను ప్రయాసపడుతున్నాను, కానీ ఆత్మానుసారంగా ఏమి పొందలేకపోతున్నానయ్యా. ఆత్మానుసారంగా ఏమి సంపాదించుకోలేకపోతున్నానయ్యా. అయ్యా ధనవంతులాగా ఆత్మానుసారంగా ఏమి సంపాదించుకోకుండా ఈ లోక సంపద వాటినే సంపాదించుకుంటూ ఎంతగానో అయ్యా అయ్యా పోగొట్టుకుంటున్నాను. క్షమించయ్యా. లాజరు లాగా అయ్యా ఆత్మ సంపదలు వాటిని సంపాదించుకుని పరలోక రాజ్యానికి వారసులను వారికి దయచేయండి అయ్యా. కృప చూపయ్యా. నా పాపాలు క్షమించు, నన్ను పరిశుద్ధపరచు, నన్ను యోగ్యునిగా చెయ్యి, నన్ను యోగ్యురాలుగా చెయ్యయ్యా. కృప చూపయ్యా. ప్రార్థన చేయండి. ప్రభు బల ఎందుకు వచ్చి ప్రభు వల్ల చేయబోతున్నాం. విశ్వాసము ప్రశ్నలుగా ఉండదు. ప్రశ్నత్వం ఎప్పుడైతే ఏర్పడుతుందో అప్పుడు క్రీస్తు విరోధి చొరబడతాడు జీవితంలో. క్రీస్తు విరోధి వస్తే నెమ్మది, సాతాను ఇంటికి వస్తే సమాధానం ఉండదు. నువ్వు దేవునికి లోబడితే, దేవుని మాట వింటే సమాధాన పాత్రుడు ఇంటికి వస్తాడు. సమాధాన పాత్రుడు ఇంటి ఉంటే నీకు ఆశీర్వాదం, నీకు నెమ్మది, నీకు సంతోషం, నీకు సమాధానం ప్రతి వెనుకలు ప్రార్థించి ప్రభుత్వంలో తీర్మానం చేసుకో. ప్రభా విడదే స్థితిలో విశ్వాసము ప్రస్తుతంలో నేను ఉండకూడదయ్యా. ఎత్తబడే సంఘంలో నేనున్నాను, ఎత్తబడే గుంపులో నేనున్నాను, పెళ్లికున్నంత సంఘముగా నేను ఉండాలి. నన్ను దిద్దుమయ్యా, నన్ను దిద్దుము, నన్ను సరిచేయ్యా అయ్యా, నన్ను చక్క పెట్టయ్యా, కృప చూపయ్యా అని ప్రభుత్వంలో ప్రార్థించి ప్రభు త్యాగాన్ని జ్ఞాపకం చేసుకున్నాం, ప్రభు ప్రేమను జ్ఞాపకం చేసుకున్నాం. ప్రభుత్వం లోపడతాం. అందరూ కూడా దయచేసి ప్రార్థనలోకి వచ్చాం. చెప్పబడిన వాక్య భాగాన్ని బట్టి అన్నవరం నుండి మనం వచ్చి వచ్చిన సహోదరి సరోజనమ్మ గారు ప్రార్థన చేస్తారు. అందరం కూడా ప్రార్థనలోకి వచ్చి ప్రభుని స్తుతించారు. ప్రార్థనలో సరోజనకు ప్రార్థన చేస్తారు. ఈ పునరుత్థాన పండుగ దినములో నాయన, ఈ 5వ మాసంలో తండ్రి మీ బిడ్డల ఎదుట సన్నిధిలో కలిసి నేను కూడా నాయన ఈ సన్నిధిలో ఆయన ఉండటానికి మీరు ప్రభు చూపించినందుకై మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను కనుడ. ఇంతవరకు నాయన ప్రార్థన ద్వారా గాను ఆరాధన క్రమంలోను అయ్యా మీరు తోడుగా ఉన్నారు తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. తిరిగి లేకున్న కార్యముల నుండి మీ అవసరంలో పెట్టుకొని మీరు మాట్లాడుచున్నారయ్యా. మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. లౌకిక సంఘాన్ని బట్టి మీరు మాట్లాడుతున్నారయ్యా. నేను ధనవంతులను, నేను ధనవృద్ధి చేసుకుంటున్నాను అంటున్నాడు. అయితే మీరు అంటున్నారు నీవు దిక్కుమాలిన వాడు, దరిద్రుడు అయ్యా. నీ దిశమల సిగ్గు కానరాకుండా నా యొక్క వస్త్రము కొనుక్కోమంటున్నా. నీ కనులకు నాయన దృష్టి కలిగినట్టు నా యొక్క కాడుకున్నది కొనుక్కోమని నాయన నువ్వు మాట్లాడుచుకున్నావు. యేసయ్యా నీ వందనములు స్తోత్రాలు చెల్లించుకుంటున్నావు నాయన. ఈ లోకంలో ధనము కాదు కానీ ప్రభా నీ యొక్క మీరు నాయన పంతులుగా తీరి కూర్చున్న వాడిని చూసినప్పుడు ఇతని కాళ్ళు చేతులు కట్టి నాయన వెలుగులో పడవేయమన్నారయ్యా. ఆ వస్త్రాన్ని మేము సంపాదించుకునేవారిగా నాయన మీరు సిద్ధపరచమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. నీ వందనాలు నాయన. ఈ మధ్యాహ్న కాల సమయంలో నాయన అయ్యా మీరు మాతో మాట్లాడి ఉన్నారయ్యా. మీ వందనములు స్తోత్రాలు. యాకోబు కూడా ప్రభా తనకి ఈ లోకంలో ఎంతో ఆస్తిని మీరు ఇచ్చారు, ఐశ్వర్యాన్ని ఇచ్చారు. అయినను నీవు నన్ను ఆశీర్వదించని ఎపోక రేవు దగ్గర, ఎందుకంటే నాయన నీ యొక్క ధనము సంపాదించుకోవాలని ప్రభా నీ వందనాలు స్తోత్రాలైన. ఆ ధనము మేము సంపాదించి ఈ రాజ్యంలో వారసత్వము కలగడానికి ప్రభా అయ్యా తెల్లని వస్త్రం నాయన ధరించుకునేవారిగా ఆ వస్త్రాన్ని కొనుక్కోమని మీ లేఖనం ద్వారా నీ దాసుల ద్వారా మీరు హెచ్చరించి ఉన్నారు, మాట్లాడి ఉన్నారు ప్రభా. మీ వందనాలు స్తోత్రాలు తండ్రి. ఈ సంఘములో చేరి ప్రభా నిన్ను స్తుతించడానికి, ఈ ప్రార్థన చేయడానికి కృపనిచ్చారయ్యా. సంఘమును బలపరుస్తూ ఉన్నందుకై నీ వందనాలు. మీ దాసులు వాడుకుంటున్నందుకై నీ వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నావు నాయన. మహాఘనుడా నీ వందనాలు స్తోత్రాలు నాయన. ఈ సన్నిధి ప్రభా ఇంతవరకు నాయన మీరు ఘనముగా జరిగించారయ్యా. మీ వందనాలు స్తోత్రాలు తండ్రి. ఇప్పుడు సంస్కారాల కార్యక్రమాలకు వెళ్ళవచ్చుండగా ప్రభా
ఈ నా రక్తమును తిని త్రాగితే మీరు నా రాజ్యములో వారసులు కాదన్నావయ్యా. నీ వందనాలయ్యా. నీ రాజ్యములో వారసత్వము సంపాదించుకోవాలంటే ప్రభా అయ్యా ప్రార్థన యందు సహవాసమందు అయ్యా రొట్టెగించడం యందు ఎడతెగకుండా ఉండమన్నారు కనుక నాయన ఈ బలారాధన కార్యక్రమం కూడా క్రమముగా జరిగించండి. మీ దాసుని ఇంకా మీరు బలపరిచి మీరు అభిషేకించండి అయ్యా. పరమ తండ్రి నీ వందనాలు స్తోత్రాలు తండ్రి. బలముగా వాడుకుంటున్నందుకై నీ వందనాలయ్యా. మంచి ఆరోగ్యం దయచేయండి. బలపరచండి ఆయన. నీ వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మహాకరుణ ఈ సంఘమును అభివృద్ధిపరచండి అయ్యా. రానున్న దినాల్లో విస్తరింప చేయండి ప్రభా. నీకు స్తోత్రాలు నాయన. సంఘటనలు కాస్తున్న కన్నీళ్లను ప్రభా నాయన అయ్యా మీరు జ్ఞాపకం చేసుకొని ప్రభా విస్తరింపు దయచేయండి అయ్యా. మీ వందనాలు చెల్లించుకుంటున్నాం. మహాకరుణ నీ వందనాలు స్తోత్రాలు. ఈ లోకంలో మేమేమేమో సంపాదించుకోవడం కాదు కానీ నాయన ఈ లోక ధనము కాదు కానీ ప్రభా నీ యొక్క ధనము సంపాదించుకోవాలి నాయన. నీ వందనాలు. నీ రాకడ కొరకు సిద్ధపడాలి నాయన. నీ రాజ్యంలో వారసత్వం కావాలి కనుక ప్రభా అటువంటి వారిగా మీరు మమ్మల్ని సిద్ధపరచండి, స్థిరపరచండి, బలపరచమని ప్రార్థన చేయించున్నాము దైవమా. నీ వందనాలు. ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ పాదాలు ఎక్కడ వేడుకుంటున్నాము నాయన. ఇదిగో నాయన అయా భారతదేశంలో రష్యాకు జరుగుతున్న యుద్ధంలో ప్రభా నాయన మీరు జ్ఞాపకం చేసుకోండి. మీరు చూస్తూ ఉన్నారయ్యా. మీ వందనాలు నాయన అయ్యా. ఏది న్యాయమో ఏది అన్యాయమో మీరు ఎరుగుతున్నారయ్యా. మీ వందనాలు స్తోత్రాలు ప్రభా నాయన. శాంతి పరచండి అయ్యా. నెమ్మదిని దయచేయండి ప్రభా నాయన. ఇక్కడ నుండి భారతదేశం నుండి వెళ్ళిన బిడ్డలు అయ్యా చదువు రీత్యా ఉద్యోగ వృత్తి వెళ్ళి ఉన్నారు కనుక ప్రభా వారికి నీ ప్రత్యేకమైన కాపుదల ఉంచండి. నీ రెక్కల చాటున భద్రపరచమని ప్రార్థన చేయించున్నాము దైవమా. నీ వందనాలు. సమాధానపరచండి అయ్యా. భారతదేశ ప్రజలను రక్షించండి యేసయ్యా. మీ వందనాలు స్తోత్రాలు. మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఏ కీడులో ప్రభా రానియొద్దు నాయన అయ్యా. నీ బిడ్డలైన వారి మీదకి నాయన ఏ ఉగ్రత రానియొద్దు ప్రభా. నీకు స్తోత్రాలు. నీకు వ్యతిరేకంగా రూపించబడిన ఏ ఆయుధము వర్గాలని మీ లేఖనం సేవిస్తుందయ్యా. నీకు వ్యతిరేకమైన ఆలోచన చేస్తున్న ఆలోచన మీరు పతనం చేయమని నీ పాదాలు అక్కడ వేడుకుంటున్నాను నాయన. మా ప్రజలను రక్షించండి. భారతదేశ ప్రజలను రక్షించండి, కాపాడండి, బలపరచండి నాయన. నీ వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ కాల సమయంలో ఇంతవరకు ఈ సన్నిధిని ఘనముగా మీరు జరిగించి ప్రభా ఇక ముందు జరగవలసిన కార్యక్రమాలు క్రమముగా జరిగించి మీ నామానికే మహిమ ఘనత ప్రభావం తెచ్చుకోమని ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ అల్పురాలు చేయించినటువంటి కొద్ది మనలను మీరు ఆలకించి ప్రార్థనకు పరిమాణం దయచేయమని యేసుక్రీస్తు యొక్క శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొని ప్రార్థన చేయించున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మంచి సభలో గుంటూరు నుంచి వచ్చిన పాట పాడి వస్తారు. సభకు వచ్చి పాట పాడుతుండగా అందరూ కూడా లేచి నిలబడి హృదయపూర్వకమైన ఆనుకులు దేవుని సమర్పించి దేవుని నామాన్ని మనం చేస్తున్నాను. మధ్య ఆ పుస్తకం తీయండి. ఒక నిమిషం సజీవుడవైనా యేసయ్యా సహాయుడవై తృప్తిపరచితివే సముద్రమంతా సమృద్ధితో ఆనందించడనిలో అనుదినము కృపపట్టి ఆరాధించడనిటే ఆనంద కనులతో ఆరాధించడనిలో అనుదినము కృపపట్టి
నిన్ను విడచి ఉండలేనయ్యా, నీ ప్రేమను మరువలేనయ్యా. నన్ను ప్రేమించెను, నన్ను విడిపించెను, నన్ను దీవించెను, నన్ను బ్రతికించెను, అనుక్షణము రక్షించెను. యేసు అనుక్షణము రక్షించెను, అనుక్షణము రక్షించెను. యేసు నన్ను అనుక్షణము రక్షించెను. నా దేవుడు గొప్ప దేవుడు, నా యేసయ్య ప్రేమామయుడు. నా దేవుడు గొప్ప దేవుడు, నా యేసయ్య ప్రేమామయుడు. నిన్ను విడచి ఉండలేనయ్యా, నీ ప్రేమను మరువలేనయ్యా. నిన్ను విడచి ఉండలేనయ్యా, నీ ప్రేమను మరువలేనయ్యా. అందరూ చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచుగా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక.
ప్రేమామయుడు